రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను కాపాడేందుకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన వ్యక్తిత్వ హక్కులకు పరిరక్షణ కోరుతూ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ చేపట్టింది. అభిమాని ఖాతాల ద్వారా పవన్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు కోర్టు ప్రస్తావించింది. సోషల్ మీడియా వినియోగదారులు ఆ కంటెంట్ను అభిమానుల ఖాతా ద్వారా పోస్ట్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు నిర్ధారించింది. దీంతో వివిధ వెబ్సైట్లు కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా దోపిడీ చేయకుండా, అనుమతి లేకుండా ఆయన చిత్రంతో వస్తువులను విక్రయించకుండా చూడాలని జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ఆరోపించారు. అనధికారికంగా వ్యక్తుల ఫోటోలు వినియోగించడం ప్రాథమికంగా వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మే 12కి వాయిదా వేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను కాపాడేందుకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన వ్యక్తిత్వ హక్కులకు పరిరక్షణ కోరుతూ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ చేపట్టింది. అభిమాని ఖాతాల ద్వారా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలను కోర్టు ప్రస్తావించింది. సోషల్ మీడియా వినియోగదారులు ఆ కంటెంట్ను అభిమానుల ఖాతా ద్వారా పోస్ట్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు నిర్ధారించింది. దీంతో వివిధ వెబ్సైట్లు కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా దోపిడీ చేయకుండా, అనుమతి లేకుండా ఆయన చిత్రంతో వస్తువులను విక్రయించకుండా చూడాలని జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ఆదేశించారు. అనధికారికంగా వ్యక్తుల ఫోటోలు ఉపయోగించడం ప్రాథమికంగా వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మే 12కి వాయిదా వేసింది.